ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏమిటి? మనం చాలాసార్లు గూడ బిగుసుకుపోవటం అనేది పెద్దవాళ్ళలో చాలామందిలో చూస్తూ ఉంటాము. ఎంత గట్టిగా బిగుసుకుపోతూ ఉంటే చెయ్యి కదలదు, పైకి ఎత్తలేము. చివరికి తల దూకోవాలన్నా, బ్రష్ చేసుకోవాలన్నా, ఏ పని చేసుకోవాలన్నా ఈ చెయ్యి ఉపయోగం తగ్గిపోతూ ఉంటుంది. ఇందులో ఏం జరుగుతూ ఉంటుంది? ఈ జాయింట్ యొక్క రేంజ్ ఆఫ్ మోషన్ అంటాము. ఈ జాయింట్ మన కదలటాన్ని చాలా వరకు నివారణ జరిగిపోతూ ఉంటుంది. అయితే ఇది కదలనప్పుడు దీని చుట్టూ ఉండే క్యాప్సూల్ బిగుసుకుపోతూ ఉంటుంది. ఈ జాయింట్ బయట ఉండే ఈ మసిల్ ఏదైతే ఉంటుందో, ఈ మసిల్స్ అన్నీ రొటేటర్ కఫ్ అనేది తయారు చేస్తూ ఉంటుంది. ఇవి కూడా వీక్ అయిపోయి, టైట్ అయిపోయి మన జాయింట్ని కదలనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిని మనం ఫ్రోజన్ షోల్డర్ అని అంటూ ఉంటాము. ఇది మొదట కొద్దిగా నొప్పితోటి మొదలయ్యి జాయింట్ నిదానంగా ఫ్రీజ్ అవుతూ పూర్తిగా జాయింట్ బిగుసుకుపోయిన తర్వాత ఎంతో కాలం తర్వాత కానీ అది మళ్ళీ వదిలిపెట్టడం అనేది జరగదు. ఈలోపు చాలా బాధలు, ఇబ్బందులు పేషెంట్లు అనుభవిస్తూ ఉంటారు. దీన్నే ఫ్రోజన్ షోల్డర్ అని అంటూ ఉంటాము.